శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం మండలంలో ఒక ముఠా నిరుద్యోగులను లక్ష్యంగా మారింది. ఈ క్రమంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. కొంతమంది బ్రోకర్లు ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇటలీలో ఉద్యోగాలు ఉన్నాయని మరియు వారి నుండి ప్రతి ఒక్కరి 1,20,000 వసూలు చేసి ముఖం చాటేశారని చెప్పేసి యువకులు మోసపోయామని తెలుసుకున్నారు. ఈ ఇట్లీ ప్రాజెక్ట్ గురించి 2 లక్షల రూపాయలు సుమారుగా ఒకే టైం కట్టేశాను. నాలాగా ఇలా సుమారుగా 400 మంది కట్టున్నారు. 3 ప్రాజెక్టులు అని కొన్ని చెప్పారు, స్లాట్లు అని కొన్ని చెప్పారు, స్లాట్లు కూడా తీసేస్తున్నామని చెప్పారు. ఫస్ట్ బ్యాచ్లో వెళ్ళేసి మాకు చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. దిగ్భ్రాంతికి గురయ్యి ఇక్కడికి వచ్చున్నాము. మీరు దయచేసి ఈ మీడియా సంస్థలన్నీ వైరల్ చేసి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మా డబ్బులు మాకు ఇప్పగలరు అనుకొని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు దళి దుర్యోధన. మా గ్రామం ఈదుపురము. మేము ధర్మారావుని కొచ్చిల ధర్మం దగ్గర అమౌంట్ కట్టాము. మాకు ఇక్కడ మా సూర్యలాడ్లోకి వచ్చి అమౌంట్ తీసుకున్నారు. ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టారు మాకు. నెక్స్ట్ మాకు 5 రమ్మని చెప్పారు. ఎంత మేము భోజనం కోసము వెళ్తుంటాం అక్కడికి. కానీ మోసపోయినా అక్కడ ఏమైనా సరే, ఎందుకంటే తేలుకొని చెప్పడం దిలీప్ అండి. తేలుకొని దిలీప్ అతను కూడా దీంట్లో సెకండ్ అంటే అడ్మిట్ గ్రూప్లకు అతనే అమౌంట్ తీసుకుంది. అంటే మా ఊరు పరిస్థితి మూలంగా 10 మంది ప్రస్తుతానికి మనిషి దగ్గర 1,20,000, 1,58,000, 3 లక్షలు, 2 లక్షలు ఎవరో కట్టుకున్నారు. కానీ మోసపోయాము ఈరోజు. మాకు ఎక్కడి నుంచి మీకు ఎక్కడికి ఏ దేశం పంపిస్తామని చెప్పారు? ఇటలీ మాకు అంతా చెప్పారు. అగ్రికల్చర్ అని చెప్పారు. అగ్రికల్చర్లకు ఫ్రూట్స్ కోసం చెప్పారు. దాంట్లో లెక్కర్ కూడా మనకి గేమ్ పెట్టేసి 3rd బ్యాచ్ కూడా ఎన్నివల్ అయింది. దీంట్లో అయింది. ఫస్ట్ సెకండ్ బ్యాచ్ ఇంట్లో మొత్తం 3rd బ్యాచ్ అతను మొత్తం అంతా మాకు నీళ్ళు 3